నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. ఈఎంఆర్ఎస్ 2023లో భాగంగా ఐసీటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు దాంట్లో 10 to 20 మార్క్స్ వరకు అయితే రావచ్చు, కానీ మోస్ట్లీ మనకు 10 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దాంట్లో నేను ఇక్కడ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ కూడా షార్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అయితే మీకు అందించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది కూడా రిక్వెస్ట్ చేశారు, అలాగే షార్ట్గా సింపుల్గా ఉందని చెప్పడంతో నేను వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వాళ్ళ అవసరం కోసం అందరికీ హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. సో ఇంకెవరైతే మనకు జనరల్ హిందీకి సంబంధించి చూడలేదో వాళ్ళకైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్లే లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రీజనల్ లాంగ్వేజ్ తెలుగు సంబంధించి కూడా వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు రీసెంట్గా ఇవ్వడం జరిగింది. అలాగే మీకు మారథాన్స్ కూడా వస్తున్నాయి. సో ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనితే మనకి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పటివరకు ఇంకెవరైతే లైక్ చేయలేదో వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. సో మీ లైక్ నాకు సపోర్టు, అలాగే ఎంకరేజ్మెంట్ కూడా. సో మీ వీడియోని చాలా మంది కూడా షేర్ చేయండి. షేర్ చేసినప్పుడు వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఈ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు కూడా సో చేస్తారని ఆశిస్తున్నాను. మరి లేట్ చేయకుండా అయితే ఆ 10 క్వశ్చన్స్ ఎంత కూడా చూసేద్దాం. సో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంది. నేను తీసుకుంటాం చాలా తక్కువ క్వశ్చన్స్. సో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా, మరి కావాలా వద్దా అనేది మీరు కింద కామెంట్ చేసినట్లయితే ఆ రెస్పాన్స్ బట్టి నేనైతే వీడియోని చేస్తాను. ఎందుకంటే చేసిన తర్వాత కూడా చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, అడుగుతున్నారు, కాకపోతే వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నారు. సో ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే దానికోసం స్పెండ్ చేసిన టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో మీరు కూడా కొంచెం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో మీరు హెల్ప్ చేస్తారనే భావంతోనే నేను ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫుల్ ఫామ్ ఆఫ్ ల్యాన్ ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్కా, పర్సనల్ ఏరియాస్ నెట్వర్కా, లేదంటే మనకు లార్జ్ ఏరియా నెట్వర్కా, లోకల్ ఏరియా నెట్వర్కా. సో మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఏందండి, లోకల్ ఏరియా నెట్వర్క్. మిగతావన్నీ కూడా కాదు. అయితే వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా. సో వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే పెద్ద మొత్తంలో మన కంప్యూటర్స్ అనేది అటాక్ చేస్తారు కాబట్టి మనకు వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పేసి కనెక్షన్స్ ఇస్తుంటారు కాబట్టి మనకు అక్కడ పనికి వస్తుంది. తర్వాత పర్సనల్ ఏరియాస్ నెట్వర్క్, ఏఆర్ఈఏఎస్ ఉండాలి ఇక్కడ. ఈఏఎస్ మీరు రాసుకున్నట్లయితే వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది పర్సనల్ ఏరియా నెట్వర్క్. పర్సనల్ ఏరియా నెట్వర్క్లో దీంట్లో మీకు చూసుకున్నట్లయితే వైఫై, అలాగే బ్లూటూత్ అండి. సో బ్లూటూత్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. దీంట్లో మనం మినిమం 8 అయితే డివైజెస్ మనం అటాచ్ చేయొచ్చు. 8 డివైజెస్ వరకు అయితే అటాచ్ చేయొచ్చు. సో అలాగా 8 డివైజెస్ తర్వాత మళ్ళీ దానిలో మనకు వేరే పేరు ఉంటుంది. సో అది మళ్ళీ మీకు మీరు రిస్ట్రిక్ట్ చేస్తేనే మళ్ళీ నేను దాని గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఇలా ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసినట్లయితే దాని తగ్గట్టుగా నేను మీకు నెక్స్ట్ వీడియో అనేది చేయడానికి నేను కోరుకుంటానండి. నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ కాపీ ఇన్ ఎంఎస్ వర్డ్? ఎంఎస్ వర్డ్లో ఏం ఉపయోగిస్తే మనం కాపీ చేసినటువంటి, ఇప్పుడు సపోజ్ కాపీ చేయాలనుకున్నాం అనుకోండి మనం, సో ఏం చేస్తే మనకు వస్తుందని చూసుకున్నట్లయితే బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే కంట్రోల్+C నొక్కినప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది మొత్తం కాపీ అవుతుంది. సో మళ్ళీ మనకు మొత్తం హోల్ డాక్యుమెంట్ అంతా కాపీ అవ్వాలనుకోండి, దానికి ఏం చేయాలంటే CTRL+ ఏం చేసామనుకోండి అంతా మొత్తం డాక్యుమెంట్ అంతా సేవ్ అవుతుంది. సో కంట్రోల్+V అని ఉంది కదా. సో కంట్రోల్+V అంటే ఇది పేస్ట్ అండి, ఇది పేస్ట్కి వాడతారు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మన రీసెంట్గా 16, 17 ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వాళ్ళలో ఇలాంటి క్వశ్చన్స్ తెలవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అయితే నేను రిక్వెస్ట్ మేరకు ఈ వీడియోస్ చేస్తున్నాను. మరి ఇక్కడ చూసినట్లయితే షిఫ్ట్+V +C, ఇక్కడ C వేసుకోండి. మామూలుగా అయితే ఏం లేదు. సో మనకు బి ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1 MB ఈజ్ ఈక్వల్స్ టు, 1 MB ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? కేబీయా, జీబీయా, బిట్సా, నన్ ఆఫ్ ది అబవ్? ఇక్కడ చూసినట్లయితే 1024 KB ఈజ్ ఈక్వల్ టు మనకు 1 MBతో సమానం అనమాట. సో అలాగా 1 GB ఈజ్ ఈక్వల్ టు 1024 MB ఈజ్ ఈక్వల్ టు 1 GB గిగాబైట్. తర్వాత 1024 GB ఈజ్ ఈక్వల్ టు 1 TB. సో ఇలాగ మనకు స్టోరేజ్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది ఆర్డర్లలో. బిట్స్ అనేది మనకి మామూలుగా అయితే 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్ ఇలా వస్తుందన్నమాట. తర్వాత 1 కిలో, తర్వాత బైట్, కిలోబైట్స్, మెగాబైట్స్, జిగాబైట్స్, టెరాబైట్స్ అని ఇలా వస్తుంటాయి. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఏ. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు AI స్టాండ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇన్నోవేటివా, ఆర్టిఫిషియల్ ఇంక్యుబేటరా, ఆర్టిఫిషియల్ ఇన్స్టిట్యూషనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? సో ఈ రోజుల్లో మనకు చాలా పాపులర్ అయినటువంటి ఇది AI అయినటువంటి చాలా పాపులర్ కాబట్టి ఇది మస్ట్ అండ్ కోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఇది ఇంపార్టెంట్, కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ ఇది. మీరు ఇది రాసి పెట్టుకోండి. మన కూడా అడిగారు కాబట్టి చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. మనకు స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఇదేనండి. కంప్యూటర్లో మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు, చాలా ఇబ్బంది ఏముండదు. ఈజీగానే వాళ్ళు అడుగుతారు. సో ఇక్కడ మీకు ఎలా అయితే క్వశ్చన్స్ అడుగుతారు సేమ్ అదే విధంగా అయితే మీకు అక్కడ అడుగుతారు. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక సో మీకు చాలా యూజ్ అవుతుందని నేను భావంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా ఇప్పటివరకు అయితే ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటే మనకి ఆల్ టైప్ చేసుకోండి. అప్పుడు నేను చేసే క్లాస్ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో ఇక్కడ చూసినట్టయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్పుట్ డివైస్? ఇన్పుట్ డివైస్ ఏంటివి కావు అని చెప్పేసి అనుకుంటాడు. సో ఈజ్ నాట్, మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఇంపార్టెంట్. మన క్వశ్చన్కి ఎప్పుడైనా నాట్ అడిగాను అనుకోండి చాలా దగ్గరగా వాళ్ళు పెట్టుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఏ కీబోర్డా, బి మౌజా, C ప్లాటరా, D జాయ్స్టిక్సా? సో మన ఆన్సర్ వచ్చేసి C ఇస్ ద
ప్లాటర్. సో ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, అవుట్పుట్ డివైస్ అయిపోతుంది. ఏమవుతుందండి, అవుట్పుట్ డివైస్. సో మిగతావన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఇన్పుట్ డివైస్లో మనకు వస్తాయి. ఇన్పుట్ డివైస్లలో మనకు వస్తాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రేపు పొద్దున ఎగ్జామ్లో ఇలాంటివి ఎవరైనా వేరే అడిగినా కూడా మీరైతే ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే మానిటర్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ డివైస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైజా, ఇన్పుట్ డివైజా, ఇంటర్నల్ డివైజా, ఎక్స్టర్నల్ డివైజా. సో మనం మాట్లాడుకున్నట్లయితే ఇది అవుట్పుట్ డివైస్ అనమాట. ఏంటిది, ఏ అనేది అవుట్పుట్ డివైస్, మానిటర్ ఈజ్ ద అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఎంఎస్ ఎక్సెల్, మిగతావన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్సే. ఆండ్రాయిడ్ మొబైల్లో వాడతారు, ఐవైఎస్ వచ్చేసి ఐఫోన్లో వాడతారు, విండోస్ వచ్చేసి మన కంప్యూటర్స్లో విండోస్ వేసుకుంటాం కదా, ఇప్పుడు విండోస్ 11 అలాగా విండోస్ అలా అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి సో ఇవి మనకు ఎంఎస్ ఎక్సెల్ అనేది ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. అప్లికేషన్ సాఫ్ట్వేర్లో కూడా అడుగుతారు వీళ్ళు ఇలాంటివి. ఆల్మోస్ట్ మనకు అప్లికేషన్లో మనకి ఎక్కువ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అనమాట. సో ఎంఎస్ ఆఫీస్లో మనకు 3 ఉంటాయండి, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్ అని. సో ఎంఎస్ వర్డ్ వచ్చేసి మనం డాక్యుమెంట్లో అన్ని రకాలుగా మనం అక్కడ షేర్ చేస్తాం. ఎంఎస్ ఎక్సెల్లో చూసుకున్నట్లయితే మనం ఓన్లీ క్యాలిక్యులేటివ్ డేటా ఏదైతే మనం స్టాటిస్టికల్గా చేయాలనుకుంటామో దాంట్లో మనకు చేస్తాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్లో చాలా మంది అడుగుతారు. సో క్లాస్ మార్క్ లిస్ట్ కానివ్వండి, అలాగే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి కానివ్వండి, ఏదైనా సెలక్షన్ లిస్ట్ తయారు చేయడానికి కానీ మనం ఎక్కువగా డేటా అనాలిసిస్ అనుకున్నట్లయితే మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్. సో మరి పవర్ పాయింట్ ఉంది కదా, ఎంఎస్ పవర్ పాయింట్, దాంట్లో ఏంటంటే మనం ప్రజెంట్ చేయగలం, ఏదైనా ఒక టాపిక్ మీద మంచిగా ప్రజెంట్ చేయొచ్చు. వీడియోస్ కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి, ఇమేజెస్ అన్ని కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టేసి మనం పీపీటీ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే కూడా అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఇవి చాలా హెల్ప్ అవుతాయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ రోమ్? రీడ్ ఓవరాల్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ, రీడ్ ఓన్లీ మెసేజెస్, రీడ్ ఓన్లీ మెమరీ. సో దీనికి మీ ఆన్సర్ ఏందో కింద కామెంట్ చేయండి, ఏది ఆప్షన్ అనేది కరెక్ట్గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మీకు ఆన్సర్ కూడా చెప్తాను దీన్ని చూసుకున్నట్లయితే. కాకపోతే మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటే మనకు ఆప్షన్ వచ్చేసి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రీడ్ ఓన్లీ మెమరీ, నాట్ రీడ్. ఇది చూడండి REED అనేది నేను కావాలని పెట్టాను, ఎందుకంటే మనం త్వరలో ఇదే కదా అని చెప్పి పెట్టేస్తుంటాం. సో మనం చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం పెట్టాలి. మన ఆప్షన్ వచ్చేసి ఇక్కడ రీడ్ ఓన్లీ మెమరీ, డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 8th క్వశ్చన్. నెక్స్ట్ చూడండి 9th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ నాట్ ఏ సెర్చ్ ఇంజన్. సెర్చ్ ఇంజన్ అనగానే మనకు గూగుల్ గుర్తొస్తుంది, మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే గూగుల్ వెళ్ళిపోతాం కదా. అలాగే బింగో ఉంది, అలాగే యాహూ ఉంది, ఇక్కడ ఓ పెట్టుకోండి, యాహూ ఉంది. సో దీంట్లో మనకు ఏది కాదు అని చెప్తున్నాడు, విచ్ నాట్ అన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి బి ఎంఎస్ పవర్ పాయింట్. సో దీంట్లో ఏం యూజ్ చేస్తామంటే మనము ఏదైనా కానీ ఒక టాపిక్ మీద ప్రజెంట్ చేయొచ్చు అనమాట. మొత్తం ఓవర్ వ్యూ అంతా మనం ఈ టాపిక్ మీద ప్రజెంట్ చేయొచ్చు. ప్రజెంట్ అనే పర్టికులర్ టాపిక్ కదా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు 10th క్వశ్చన్, హూ ఇస్ ద ఇన్వెంటర్ ఆఫ్ కంప్యూటర్? కంప్యూటర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు చాలా మంది కూడా కరెక్ట్ ఆన్సర్ చేస్తారని భావిస్తున్నాను, ఎవరు కూడా దీంట్లో తప్పు చేయాలని భావిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇది మనకు రైట్ ఆన్సర్, చార్లెస్ బాబేజ్. అయితే నేను ఇక్కడ మిగతా 3 ఆప్షన్స్ ఏవైతే తీసుకొచ్చానో చాలా చాలా ఇంపార్టెన్స్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డి ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే మనకు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్కి ఫౌండర్ అనమాట. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లలో మనకి ఈయన ఫౌండర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాబర్ట్ నాయిజే అండ్ జాక్ కిల్బీ అని ఉంది కదా, ఈయన వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈయన మనకు వచ్చేసి 3rd జనరేషన్ కంప్యూటర్లో ఇన్వెంటర్ అనమాట. 3rd జనరేషన్ కంప్యూటర్లో మనకు ఈయన ఇన్వెంటర్. మరి ఇంకొకటి ఉంది మెయిన్, అంటే ఇది ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది మన ఇండియాలోనే ఇది జరిగిన సంగతి కాబట్టి ఇది చూడండి, బి ఆప్షన్ ఏదైతే ఉందో మనకి, ఈ బి ఆప్షన్ ఏదైతే ఉందో ఈయన ఎవరంటే విజయ్ భట్కర్ గారు. ఈయన ఏమనంటే ఫాదర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్ అని కూడా అంటారు. ఈయన ఫాదర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్ అని ఇండియాలో మనం ఇతన్ని పిలుస్తూ ఉంటాం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీకు ఇది చాలా హెల్ప్ ఉందని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి సెషన్స్ కావాలా, ఇంకా వీడియోస్ కావాలా లేదా అని కూడా కింద కామెంట్ చేసినట్లయితే మీకు రెస్పాన్స్ బట్టి నేను ఫర్దర్గా వీడియోస్ అనేది చేస్తాను దీని మీద అయితే. లేదంటే మనం జనరల్గా అయితే జనరల్ హిందీ అలాగే జనరల్ తెలుగు అయితే చేస్తున్నాము. చాలా మంది రిక్వెస్ట్ మేరకు అయితే అవి చేయడం జరిగింది. సో అందుకు చాలా హ్యాపీ అనిపించింది. మీ సపోర్ట్ అలాగే కంటిన్యూ చేయండి. అయితే మీరు ఏం చేసేదంటే అందరూ లైక్ అయితే కంపల్సరీ చేయండి అన్న. లైక్ చేసినట్టయితే మీకు ఈ వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది, చాలా మంది యూజ్ అవుతుంది కాబట్టి నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది కాబట్టి మీకు ఇంకా ఎఫెక్టివ్గా అందించడానికి ఏదైనా ప్రయత్నం చేస్తాను. సో అలాగే మీకు ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. మరి చివరిగా నేను ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే మీరు సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇవ్వడం జరిగింది. మనకు ట్యాగ్ లైన్ చూసుకున్నట్లయితే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. సో మనం సమస్యల నుంచి పారిపోకుండా వాటిని ఎదుర్కొన్నట్లయితే మనం ఏదో తప్పకుండా అయితే విజయాన్ని అనేది సాధిస్తాం. సో అది నాకు గట్టి నమ్మకం. మరిగలుద్దాం మరొక వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.